అందరూ సమానంగా పనిచేయాలని. మరి మీరు చూసినట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐపోలవరం మండలంలో మరి డ్రిల్ టీచర్ అయినటువంటి బాబీ చేసిన దుర్మార్గం చాలా దుర్మార్గమైన సంఘటన. ఒక 6వ తరగతి చదివే చిన్నపిల్లని మాయమాటలు చెప్పి మరి లైంగికంగా మరి తనని అనుభవించడం చాలా దుర్మార్గమైన చర్య. ఇలాంటి మృగాల్ని మరి సమాజంలో వీళ్ళని స్వేచ్ఛగా తిరగనీయకూడదు. మరి ఇంతవరకు కూడా ఆయన్ని అదుపులో తీసుకున్నట్లు ఏ ఒక్క సమాచారం లేదు. మరి గతంలో ఒక 20 రోజుల కిందట తునులో జరిగిన ఒక మైనర్ బాలికపై ఒక వృద్ధుడు చేసిన దానికి 24 గంటలు తిరగకుండానే అది హత్యో ఆత్మహత్యో కూడా ఇప్పటికి కూడా తెలియని మరి అనుమానాలు ఇంకా ఉన్నాయి. మరి అట్టి మాదిరిలోనే మరి చట్టానికి అందరూ కూడా సమానులే. మరి దళితులకు ఒక రకమైన తీర్పు, మరి అగ్రవర్ణాలకు ఒక తీర్పు అనే విధంగా ఉండకుండా మరి చిన్నపిల్లల పైన అగత్యాలు చేసేవారికి ఎవరికైనా కఠినమైన శిక్ష ఉండాలి. ఈ కఠినమైన శిక్షలో ఏ మాదిరి ఉండాలంటే మరొకసారి వేరే వాళ్ళు చేయాలంటే వాళ్ళ వణుకులో దడ పుట్టే విధంగా ఉండాలి. చట్టానికి అందరూ కూడా సమానమనే విషయాన్ని మరి ఈ కూటమి ప్రభుత్వం ఈ డ్రిల్ మాస్టర్కి ఎటువంటి మరి శిక్ష ఇస్తారన్నది మనందరూ చూడాలి. రమారమి ఈ రాష్ట్రంలో దాదాపుగా 5,000 పైసలకు మరి పోక్సో చట్టం కేసులు పడ్డాయి. ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండానే పోయింది. మీ అందరికీ తెలిసినట్లయితే పిఠాపురం మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కూడా జరగడం జరిగింది. ఇవన్నిటికి మరి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే మొన్న మరి తునులో తీసుకున్న నిర్ణయాన్నే ఇక్కడ కూడా అమలు చేయాలని మేము ప్రజా సంఘాల తరపు నుంచి, అలాగే మా జైభీమరావు భారత్ పార్టీ తరపు నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబానికి, ఆ అమ్మాయికి కూడా ప్రభుత్వం అండగా ఉండాలని కోరుతూ అందరికీ కూడా జై భీమ్. థ్యాంక్ యూ.